నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో జూన్ 1వ తేదీ నుంచి బయటికి వచ్చే ప్రజలకు, కువైటీ ప్రజలకు, ప్రవాసులకు హెచ్చరిక అని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి, మే నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పగటిపూట అప్పుడప్పుడు 45 డిగ్రీలు దాటవచ్చు మరియు జూన్ ప్రారంభంలో, జూన్ మొదటి వారంలో 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని చెప్పేసి వేసవి తీవ్రత ఈ సంవత్సరం ముందుగానే ప్రారంభం కావడం, ముఖ్యంగా వేసవి కాలం అధికారికంగా మొదలవడంతో 2026 వేసవి మరింత తీవ్రంగా ఉండబోతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు బయటికి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బయట పనులు చేసేవారు ఎవరైతే మన భారతీయులు ఉన్నారో మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కువైట్లో మధ్యాహ్నం పనిపైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ యజమానులు బలవంతం చేసినా కానీ మీరు ఈ సమయంలో పని చేయాలని చెప్పేసి పొరపాటును కూడా చేయకండి అన్నమాట. ఎందుకంటే వడదెబ్బ తగిలితే కానీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పదే పదే తెలుపుతూ ఉన్నానన్న. అలాగే జూన్ 1 నుంచి కువైట్లోని ప్రభుత్వ రంగంలో కూడా కొత్త పని వేళలను అయితే ప్రకటించడం జరిగింది. 6 గంటలకైతే తగ్గించడం జరిగింది అనమాట. కాబట్టి కువైట్లో చాలా మంది డెలివరీ రంగంలో కానీ, భవన నిర్మాణ రంగంలో కానీ, అలాగే రకరకాల రంగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారో, ఎడారిలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు గొర్రెల దగ్గర కానీ, ఒంటెల దగ్గర కానీ అటువంటి వారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. పండ్ల రసాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ తీసుకుంటూ ఎప్పుడు హైడ్రేట్గా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.